చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలండి? ఒక కార్యాన్ని మనము సఫలీకృతం చేసుకోవడానికి మనము ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అయితే ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే మనము మాట్లాడుకునేవి 2 ప్రార్థనలు. రెగ్యులర్గా మనం చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ రెండింటికి కూడా వ్యత్యాసాన్ని మనము చూసుకున్నాము. రెగ్యులర్గా చేసే ప్రార్థన ఏంటంటే త్యాగము లేని ప్రార్థన, ఉపవాసంతో చేసే ప్రార్థన ఏంటంటే త్యాగపూరితమైన ప్రార్థన. దేనికి దేవుడు ఎక్కువగా రెస్పాండ్ అవుతాడండి? త్వరగా రెస్పాండ్ అయ్యే ప్రార్థన ఏదండి? ఉపవాస ప్రార్థన. ఏంటండి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు దేవుడు ఏంటండి? తొందరగా రెస్పాండ్ అవుతాడు. అయితే మరి బైబిల్ గ్రంథంలో కూడా దీనికి కొన్ని లేఖనాలు కావాలి కదా. అనేక మంది అనేక సార్లు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడండి? కార్యాలు చేశాడు. కానీ సహజముగా ప్రార్థన చేసినప్పుడు చేసిన కార్యాల కన్నా ఉపవాసంతో కూడుకొని ఉండి చేసిన ప్రార్థనతో చేసిన విజ్ఞాపనలకు దేవుడు ఏం చేశాడండి? జవాబులు త్వరగా ఇచ్చినట్టు చూసాము, కార్యములు ఘనముగా జరిగినట్లు చూసాము. ఎస్తేరు గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎస్తేరు మనకు ఒక మంచి మాదిరిగా ఇక్కడ నిలబడుతూ ఉంది. ఎస్తేరు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆమె ఎక్కడకు కొనుపోబడిందండి? రాజు మందిరానికి కొనుపోబడింది. రాజు మందిరానికి కొనుపోబడిన తర్వాత అనేక సంవత్సరాలు ఆమె ఏం చేసింది? అక్కడ కొలువు తీసిందా లేదా? కొన్ని సంవత్సరాలు అక్కడ కొలువు తీసింది. కొలువు తీసిన సమయమున ఆమె కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరి విషయమై అండి? ఎవరి విషయమై? తన తోటి ప్రజల విషయమై, తన తోటి ప్రజల విషయమై ఆమె ఏం చేయాల్సి వచ్చిందండి? కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎదుర్కోవాల్సి వచ్చిన సమయమున ఆమె నాకేం పని, నాకెందుకు, నేను అంతఃపురంలో ఉన్నాను కదా, రాజు నాకు 3 పూట్ల ఆహారాన్ని పెడుతున్నాడు కదా, చిటుకు వేస్తే పని చేయడానికి చెలికత్తులు ఉన్నారు కదా, నాకు నియంత్రించడానికి, నాకు నగలు ఇవ్వడానికి, బట్టలు ఇవ్వడానికి డిజైనర్స్ ఉన్నారు కదా, మంచి మందిరాలు ఉన్నాయి కదా, స్నానం చేయడానికి చెలికత్తులు వస్తున్నారు కదా, నాకు స్పా స్నానం ఇస్తున్నారు కదా, నేను ఎలా మాట్లాడితే అలా జరుగుతుంది కదా, నన్ను ఒక యువరానిగా ట్రీట్ చేస్తున్నారు కదా, బయట ఉన్న ప్రజలు ఎండలో పోతే నాకేంటి, రాజు చంపేస్తే ఏంటి, నా తెగ ప్రజలు ఎలా పోతే నాకేంటి అని అనుకుందా అండి? అనుకోలేదు. ఎప్పుడైతే తన మామ అయిన మొర్దుకై, ఎవరు పినతండ్రి అయిన మొర్దుకై వచ్చి చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందండి? వారి విషయమై తన చెలికత్తులను పిలిచి పచ్చీసులాడిందా? తన చెలికత్తుని పిలిచి రాజ్యంలో ఏం గాసిప్స్ అని నాకు చెప్పండి అని అనిందా? తన చెలికత్తుని పిలిచి రాజు ఈరోజు ఏ రాణికి లెక్క వేశాడు, ఏ రాణిని తన యొక్క సన్నిధానానికి రమ్మన్నాడో మీరు కనుక్కుని నాకు వచ్చి చెప్పండి అని అనిందా? అనలేదండి. ఆవిడ ఏం చేసింది? తన చెలికత్తులను పిలిచి నా ప్రజలకు నా ప్రార్థన అవసరము, వారందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కనుక వారి విషయమై మనం ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దామంది. ఇక్కడ క్లియర్గా రాయబడలేదు, కానీ యాజ్ ఆఫ్ రీసెర్చ్ స్కాలర్స్ ఏం చెప్పారో తెలుసా? తన రాణి వస్త్రాలన్నీ తీసివేసిందంట. తన రాణి వస్త్రాలన్నీ తీసివేసేసిందంట దిగంబరిగా. అంటే దాని అర్థం షీ కవర్డ్ హర్ డ్రెస్ బట్ ఇన్ ఎ మోడెస్ట్ వే. అర్థమవుతుందండి? ఒక సింపుల్ డ్రెస్ వేసుకుని, అంటే యాక్సెసరీస్ కానీ జ్యువెలరీ కానీ రాణిగా తనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేసంట దీనత్వముగా మోకాళ్ళు ఊని ఎన్ని రోజులు ప్రార్థన చేసిందండి? ఎన్ని రోజులండి? 3 రోజులు ఏముండి ప్రార్థన చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. కనుకనే దేవుడు ఏం చేశాడండి? చెరలో పట్టబడబోతున్న తన ప్రజలకు దేవుడు ఏం చేశాడండి? విడుదలను ఇచ్చాడు. అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఎస్తేరుకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో కనుక చూసినట్లయితే కొన్ని మాటలు మన యొక్క ధ్యానానికి దగ్గరగా మనకి కనబడుతూ ఉంటాయి, అనుసంధానంగా ఉంటాయి. ఒకసారి దయచేసి చదవండి. నీవు ఈ సమయమందు ఏమి మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును ఏంటిదండి? నశించుదురు. ఎప్పుడైతే ఈ మాట వినిందో ఎస్తేరు గుండెలో ఏం పుట్టిందండి? కలకలం పుట్టింది. ఎస్తేరు గుండెలో కలకలం పుట్టింది. షీ కెన్ బీ సేఫ్. ఆవిడ బాగానే ఉంటుంది, ఆమెకున్న ఫ్యామిలీ బాగానే ఉంటుంది. కానీ ఎవరు చనిపోతారండి? ఈ విషయమై ఎవరు చనిపోతారు? తన తెగవారు చనిపోతారని తెలిసిన సమయమున ఎస్తేరు ఏం చేసిందండి? మోకరించి ప్రార్థన చేసింది. మరి ముఖ్యంగా ఎటువంటి ప్రార్థన అండి అది? ఉపవాసమైన ప్రార్థన, నిర్దోషమైన ప్రార్థన, ఏకాగ్రత కలిగిన ప్రార్థన.
ఇప్పుడు ఎందుకు మనం ఈ మాటల గురించి ధ్యానించుకుంటున్నామంటే నిర్దోషమైన ప్రార్థన. నిర్దోషమైన ప్రార్థన అంటే ఇప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థనలో మనకి ఎక్కడైనా దోషం కనిపిస్తుందా అండి? దోషం కనిపిస్తుందా? ప్రభువా, నేను రాణిగా నన్ను ఇక్కడ స్థిరపరిచావు, నా పేరున కొన్ని ఫ్లాట్లు రాయడానికి సహాయం చేయి ప్రభువా, ఈ రాజుకు నేను కనికరించబడడానికి సహాయం దయచేయి ప్రభువా, అతనికి నాకు త్వరలో ఒక సంతానాన్ని దయచేయండి ప్రభువా, నా సంతానమే ముందెళ్ళాలి ప్రభువా, అతనికే ఆస్తులు రావాలి ప్రభువా, మిగిలిన రాణుల గర్భాలు ఎవరి తెరవకూడదు ప్రభువా అని అడిగిందా? అడగలేదు. తను స్వార్థపూరితమైన ప్రార్థన చేయలేదు, కానీ తన తెగవారి కొరకు తను ఏం చేసిందండి? మొదటిగా ప్రార్థన చేసినట్టు మనం కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనం ఎవరి విషయమైనా చేయండి ఇవ్వండి, ఆ ప్రార్థనలో ఎటువంటి ప్రార్థన అయి ఉండాలండి? దోషరహితమైన ప్రార్థన ఉండాలి, నిర్దోషమైన ప్రార్థన ఉండాలి. రెండవదిగా ఎటువంటి ప్రార్థన ఉండాలండి? నిస్వార్థమైన ప్రార్థన ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఎస్తేరు ఎటువంటి ప్రార్థన చేసిందండి? ఏకాగ్రతతో కూడిన ప్రార్థన చేసింది. అంటే మరి ఎంతమంది చెలికత్తులు ఉన్నారో తెలియదు, కానీ తన చెలికత్తులను కూడుకొని వారిని తీసుకుని తన సభామందిరంలో ఏం చేయడం మొదలుపెట్టిందండి? విలపించుచు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అంటే మేబీ ఒక పర్సన్ చేసినప్పుడు ఎస్తేరు, నేను రాణిని కదా, నేను ఈ లోపు నిద్రపోతాను, రేపు నిద్రపోతే నా గ్లామర్ దెబ్బతింటుంది, మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత నా టర్న్ వచ్చిన తర్వాత నన్ను లేపండి అని చెప్పి పడుకుందా? వాళ్ళతో పడుకుందా? మీరు ఏడవండిలే, నేను ఏడవలేను, నేను ఏడిస్తే బాగోదు, రాజుగారు ఏమని అనుకుంటారు, ఫీల్ అవుతారని అనిందా? అనలేదు. వారితో కలిసి, వారితో కూర్చొని ఏకీభవించి ఆమె రోధించుచు ఉపవాసముండి తన కడుపును కాల్చుకొని, ఉపవాస ప్రార్థన అంటే మాటలా అండి? ఉపవాస ప్రార్థన అంటే మాటల? మనకలాగా ఒక ప్లేట్ పునుగులు తినేసి, ఒక ప్లేట్ అట్లు తినేసి, 2 చపాతీలు కాల్చుకుని తినేసేసి, అంత గ్లాసు టీ తాగేసేసి, అంత గ్లాసు కాఫీ తాగేసి, లేకపోతే గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని కలుపుకొని పక్కన పెట్టుకుని ఆరగారగా తాగుతూ ప్రార్థనలు అనుకుంటున్నారా? లేదండి. ప్రొద్దున మొదలుకొని ఆడిరాత్రి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏం ప్రార్థన అండి అది? కట్టిక ఉపవాసమైన ప్రార్థన అండి. కట్టిక ఉపవాసమైన ప్రార్థనలో మనకేం లభిస్తాయండి? సమాధానాలు లభిస్తాయి, జయాలు లభిస్తాయి. దేవుడు మన కొరకు దాచి ఉన్న మేళ్ళు మనకేం చేయబడతాయండి? బయలుపరచబడతాయి. ఏం చేయబడతాయండి? బయలుపరచబడతాయి. ఇప్పుడు కనుక చూసినట్లయితే పిల్లలకు అకాడమిక్స్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తారు కదండి. అకాడమిక్స్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తారు కదా, ప్రతి వారికి సమానంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తారు కదా అండి, అవునా? ఇప్పుడు ఈ పాపకు ఒకలాగా, ఈ పాపకు ఒకలాగా, ఈ బాబుకు ఒకలాగా అలా ఉంటాయా అండి? అలా ఉంటాయా? మీరు పలానా వర్గానికి చెందినవారు కాబట్టి మీకు ఈ సిలబస్, పలానా వర్గానికి చెందిన కాబట్టి ఈ సిలబస్ అని ఉంటుందా అండి? లేదు. అందరికీ ఒకే సిలబస్. కానీ మన పనితనం ఎక్కడ కనపడుతుందంటే టీచర్ చెప్పింది ఎంతవరకు వింటున్నాము, చెప్పిన దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము, ఆచరణలో పెట్టిన దాన్ని ఎంతవరకు మైండ్లో ప్రాక్టికల్గా ఎక్కిస్తున్నాము, ఎక్కించిన దాన్ని ఎంతవరకు పేపర్లో పెడుతున్నాము, ఎంతవరకు మనం పాస్ అయ్యే దాని మీద మనకు ఎంత అర్థమైంది అనేది మనకు అర్థమవుతుంది కదండి. అంటే అందరికీ ఇవ్వబడిన టెక్స్ట్ బుక్లు ఒకటే, కానీ ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అందుకని ఒక అమ్మాయికి 100కి 100 వచ్చినాయి, ఒక అమ్మాయికి 100కి 90 వచ్చినాయి, ఒకరికి 100కి 0 వచ్చినాయి. అర్థమవుతుందా అండి? అంటే అందరికీ ఇవ్వబడింది ఒకటే టెక్స్ట్ బుక్, కానీ వీళ్ళు అర్థం చేసుకున్న విధానం వేరు, వీరు పెట్టిన కాన్సన్ట్రేషన్ వేరు, వీరు రాసిన విధానము వేరు. దేవుడు అందరికీ ఒకే వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ వాక్యము. దాన్ని మన పట్ల కనపరచడానికి ప్రార్థన అనే శక్తిని మనకి ఇచ్చాడు. ఎంతవరకు చేసి నీ పట్ల ఉన్న చిత్తాన్ని నీవు సిద్ధించుకుంటున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుందా అండి? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఎలా ఓపెన్ చేస్తున్నామంటే మన ప్రార్థనతోనే మనం ఏం చేయాలండి? ఓపెన్ చేయాలి. ప్రార్థనతోనే ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? ఓపెన్ చేయాలి. లక్కీ డ్రాల్కి వెళ్తారండి, డ్రా గేస్తారు కదా, కొంతమందికి ₹1,00,000 తగులుతాయి, కొంతమందికి మళ్ళీ ట్రై చేయండి అని వస్తుంది, కొంతమందికి 0 వస్తుంది, కొంతమందికి మిక్సీయో లాండ్రీయో వస్తుంది. మరి లాటరీ అందరికీ ఒకే రకాల టికెట్లు కదా ఇవ్వబడింది, కానీ అది గీకిన టైంని బట్టి, అది తీసుకున్న ఎన్నికను బట్టి, తీసుకున్న కార్డుని బట్టి, తీసుకున్న పర్సన్ని బట్టి మనకి ఏముంటుందండి? డిపెండెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి లక్కీ అనేది మనకి కనపరచబడుతుంది. ఇది కూడా అంతే. అందరికీ దేవుడు తన కృపను సమానంగానే ఇచ్చాడు, కానీ దాన్ని ఎలా కనపరుచుకుంటున్నాం అనేదే మనం పెట్టవలసిన థియరీ మరియు ప్రాక్టికలిటీ మరియు అప్లికేబిలిటీ. ఆఖరిగా చూసినట్లయితే ఎస్తేరు తన వారందరితో కలిసి ఎడతెగక ప్రార్థించాను. ఎన్ని రోజులు చేసిందండి? 3 రోజులు చేసింది. మనము 3 నిమిషాలు చేయగలుగుతామా అండి? 3 నిమిషాలు చేయగలుగుతామా? ఏకాగ్రతతో 3 నిమిషాలు చేయగలుగుతామా? ఫస్ట్ నిమిషంలో పీక్స్లో ఉంటుందండి మన భక్తి. ఎవరు పిలిచినా అని కళ్ళు సీరియస్గా చేసేస్తారు ముసుగులు వేసుకొని. 1 నిమిషం అయిపోయిన తర్వాత కొంచెం నడుము ఒలుకుంటుంది, ఆ తర్వాత కొంచెం కాలు, ఆ తర్వాత ముసుగు వెనక్కి వెళ్తుంది, ఆ తర్వాత కళ్ళు తెరుస్తారు. ఏంటిది ఎంతసేపు అయినా ఆపదు, కాళ్ళు లాక్కొచ్చేస్తుంటే ఏమని చెప్పండి, ఆపండి, సీరియస్గా చూస్తారు. అంటే మనకేం లేదండి, ఏకాగ్రత లేదు మనలో. ఏకాగ్రత పోయి ఏమొస్తుంది? బీపీ పెరిగిపోతుంది కదా అవతల మీద.
చెప్పారండి, కొంతమంది మొదలు పెడితే ఆపరండి అని అంటారు. అంటే వారి ప్రార్థన ఇవ్వగానే యువతల వాళ్ళకి ఏమొచ్చేస్తుందండి, విసుకొచ్చేస్తుంది. సహజమే. ఈ రోజులను బట్టి, ఆరోగ్యాలను బట్టి, మనుషుల యొక్క సుఖభరితమైన జీవితాలను బట్టి, ఇన్స్టాంట్ థింగ్స్ని బట్టి ఏం జరుగుతుందండి, మొత్తము క్విక్గా అయిపోవాలి కదా. ఇప్పుడు కాఫీ 2 రకాలు ఉంటుందండి. ఇన్స్టాంట్ కాఫీ ఉంటుంది, దంచి చేసే కాఫీ కూడా ఉంటుంది. మీరు ఏ కాఫీ కొట్టేస్తారు? ఇన్స్టాంట్ కాఫీకే పొడి తెచ్చుకుంటున్నాం, పాలలో కలుపుకుంటున్నాం, పంచదార కలుపుకుంటున్నాం, అయిపోయింది, తాగేస్తున్నాం. అది తెచ్చి ఎండలో నానబెట్టి దంచి దాన్ని పెట్టి దాని నుంచి రసం జారిన తర్వాత ఎవరికి కావాలండి, ఎవరు వెయిట్ చేస్తారండి? అది బాగుంటే బాగోచ్చు, కానీ నాకు ఇదే కావాలి. ఇప్పుడు భక్తి కూడా అలాగే అయిపోయింది, ఇన్స్టాంట్గా వచ్చేయాలి. అయ్యగారు ఇప్పుడు ప్రార్థన చేస్తే సాయంత్రానికి వచ్చేయాలి. ఏంటిది? రిప్లై ఎవరి నుంచి? రావాల్సిన వాళ్ళ నుంచి. అట్లా మారిపోయింది ట్రెండ్. దేవుడు అలాంటి విశ్వాసాన్ని కాదు దేవుడు కోరుకుంటుంది. మన భక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించి దేవుడు మనకేం చేస్తాడంట? ఏం చేస్తాడు? మనకి కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు మొక్క ఉందండి, మార్కెట్లోకి వెళ్ళారు, మంచి విత్తనాలు ఇవ్వయ్యా అన్నారు, ఇచ్చాడు చిక్కుడు పాదు, వెంటనే వచ్చేస్తుందండి. సాయంత్రానికి తెచ్చి నీళ్లు పోసి లైట్ వేసి కూర్చుంటారా దాని ముందు? రాత్రికి కాయలు కాసేయాలని. దాని సమయం దానికి ఏం చేయాలి? రావాలి. దాని సమయం రావాలి, దాని కాలాన్ని రావాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు పలానా కాలంలోనే వస్తాయి కదా, కొన్ని కాలాల్లోనే వస్తాయి. పుచ్చకాయలు కొన్ని కాలాల్లోనే వస్తాయి. ఎందుకంటే దేవుడు ప్రతి ఫలానికి, ప్రతి కూరగాయకి దాని సమయాన్ని ఏం చేశాడు? దేవుడు నిర్ణయించాడు. రాంగ్ టైంలో వెళ్ళి నువ్వు రాంగ్ ప్లేస్లో పెట్టి రావాలంటే ఎలా కుదురుతుంది? బండ మీద పాతితే ఎలా వస్తాయి మనకి మొక్కలు? ముళ్ళ పొదలో పాతితే ఎలా వస్తాయి? ముళ్ళు దాన్ని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. నువ్వు పెట్టింది సదునైన ప్రాంతంలో పెట్టి దానికి నీరు పోసి, నారు కట్టి, ఎండ తగిలించి, దానికి కావాల్సిన పోషణ ఇచ్చి, దాని కొరకు ఎదురు చూడు. అది నీకు ఇవ్వాల్సిన దానికన్నా అధికమైన ఫలాలు ఇస్తుంది. కానీ నీ ప్రార్థన నువ్వు ఎక్కడ పెడుతున్నావు అంటే నిరుపయోగంగా పెడుతున్నావు. యూజ్లెస్. యు ఆర్ పుట్టింగ్ యువర్ ప్రేయర్స్ ఆన్ ద యూజ్లెస్ వే. అందుకనే మన ప్రార్థనలకు ఏం రావట్లేదండి? జవాబులు రావట్లేదు, సమాధానాలు రావట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానండి. ఏమో జరుగుద్దేమో చూడాలండి మరి అంటే నీకే నమ్మకం లేదు. ఇంకా దైవజనుడు ఏం చేస్తాడు? దైవజనుడు ఎక్కడ చేస్తాడు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దైవజనుడు మాటలే విన్నాడా దేవుడు? భక్తుల మాటలు కూడా విన్నాడా? చెప్పాలి, అందరూ చెప్పాలి. భక్తుల మాటలు కూడా విన్నాడు కదా, అంటే మన మాటలు కూడా వినాలి కదా. అంటే మనలో అంత భక్తి లేదంటారా? అఫ్ కోర్స్ ఎవరి భక్తి వాళ్ళది, ఆపాదించడం కాదు, కానీ వారి స్వనీతికే మనం వదిలిపెడదాం. కాకపోతే వినయం ఉంచి, విశ్వముంచి కనుక దేవుని మీద కనుక మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడండి? ద్వారాలు తెరుస్తాడు. అట్టి కృపను దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. కళ్ళు పూసుకున్నట్లయితే కొద్దిసేపు కొంచెం చిన్న ప్రార్థనలు చెప్పుకొని మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఎస్తేరు గురించి మనం తెలుసుకున్నాము. ఆమె ఎడతెగక ప్రార్థించింది, విస్తారముగా ప్రార్థించింది, కటిగా ఉపవాసం ఉండి ప్రార్థించింది, ఏకీభవించి ప్రార్థించింది. మరి రాత్రికాల సమయంలో ఏమై ఉన్నాము మనము? ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాము? ప్లీజ్, ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో? ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో? ఏమై ఉన్నాము మనం ఈ రాత్రికాల సమయంలో?